అవును పాపం మందుబాబులందరూ మాకు ఇప్పుడు బ్రాండ్ దొరుకుతుంది. బ్రాండ్లు దొరుకుతుంది అంటే తిరిగి మంచి మంచి అంటే ఇప్పుడు యాహ్! యాహ్! శుభ్రమైన మంచి లిక్కర్ని అబ్సల్యూట్లీ. అబ్సల్యూట్లీ. ఐ మంచి అండర్‌స్టాండ్. ప్రైజ్కి యెస్. మంచి యెస్. ప్రైజ్కి అమ్మాలి అని చెప్పి ఈ రోజే మద్యం పాలసీని కూడా క్యాబినెట్లో ప్రవేశపెట్టాం. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటే అది అది మళ్ళీ చేసుకున్నాం. దిశ పోలీస్ స్టేషన్ మార్పు చేసుకొని మళ్ళీ తిరిగి మహిళా పోలీస్ స్టేషన్స్ కింద మళ్ళీ కన్వర్ట్ చేసుకున్నాం. ఇవన్నీ కాక లాస్ట్ 5 సంవత్సరాలు నాకు తెలిసి ఓ 30-40 సార్లు ఎళ్ళుంటాడు జగన్మోహన్ రెడ్డి. మా వాళ్ళు తెలియదు ఇంకా ఎక్కువ సార్లు ఎళ్ళుంటాడు. నిధులు తీసుకొచ్చేస్తాడేమో అని ఫస్ట్ 10 టైమ్స్ వెళ్ళినప్పుడు అనుకున్నారు. కానీ తర్వాత తెలిసిపోయింది కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్తున్నాడు, సూట్ కేసులు అందించడానికి వెళ్తున్నాడు అని చెప్పి తెలిసిపోయింది. కానీ 30 సార్లు 40 సార్లు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఒక రూపాయి తేలేపాడు. కానీ ఈ 100 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,500 కోట్లు తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ది, చంద్రబాబు నాయుడు గారిది. ఈ 100 రోజులు రోజుకు ఒక అచీవ్మెంట్ మేము చూపించగలం. అలా ఉంది పరిస్థితి. కానీ డిఎస్సిది వచ్చిన వెంటనే సంతకం చేయడం అనేది పాపం నిరుద్యోగుల జీవితాల్లో ఒక ఆశ అండి నిజంగా. మీకు విషయం చెప్పిన లాస్ట్ 5 ఇయర్స్లో ఒక్క నోటిఫికేషన్ లేదు. కానిస్టేబుల్స్కి 6,000 మందికి కానిస్టేబుల్స్కి నోటిఫికేషన్ అనౌన్స్ చేసి మళ్ళీ వీళ్ళే కేసులు పెట్టి వీళ్ళే కోర్టులకి వెళ్ళి ఆపేశారు. ఇప్పటికీ వాళ్ళు తిరుగుతున్నారు మా చుట్టూ. అంటే ఒక్క జాబ్ను కూడా అంటే వాలంటీర్లు జాబులని చెప్పి చూపించుకునే పరిస్థితి వచ్చింది. అంటే బీటెక్ చేసేవాడు, ఎంటెక్ చేసేవాడు కూడా 5,000 మందికి వాళ్ళ దగ్గర పని చేయాల్సిందే. అది వాళ్ళ పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే నెలకి మినిమం ఒక 50,000 నుంచి ₹1,00,000 ఎలా సంపాదించాలన్నది క్రియేట్ చేసే మనిషి చంద్రబాబు నాయుడు గారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అంటే అందరికీ ఒక నమ్మకం. ట్రూ. కానీ ఒకానొకప్పుడు హైటెక్ సిటీ కానీ అక్కడ ఫినాన్షియలీ చాలా స్ట్రాంగ్ కానీ బిజినెస్ కానీ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇక్కడ చూస్తే తెలంగాణతో కంపేర్ చేస్తే కనుక ఇక్కడ ఇన్కమ్ అనేది చాలా తక్కువ కంపారిటివ్లీ. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఖజానా ఖాళీ ఉంది, అప్పులు కుప్పలై ఉన్నాయి అన్న దీంట్లో ఇప్పుడు ఈ వరదల దాంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా? అంటే యాక్చువల్గా వరదల విషయంలో కాంపెన్సేషన్స్ అనౌన్స్ చేసేటప్పుడు మేమందరం అడిగాం గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్, సార్ బర్డెన్ మరీ ఎక్కువగా ఉంటుంది అంటే ఒకటే మాట అన్నారండి ఆయన, అయితే అవుతుంది, మనం కష్టపడదాం, వాళ్ళకి ఈ టైంలో మనం సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, వాళ్ళకి రిలీఫ్ కావాలి, వాళ్ళు ఆ షాక్ నుంచి బయటికి రావాలి, సో అదేదో మనం కష్టపడదాం అని చెప్తూనే ఈ రిలీఫ్ ఫండ్కి యాక్చువల్గా సీఎం రిలీఫ్ ఫండ్కి ఎంతమంది బయటకు వచ్చి వాళ్ళ తాలూకా అంటే అభిమానాన్ని కానీ వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు కానీ అందిస్తున్నారో మీరు చూసారా? వీల్ చైర్ మీద కూర్చున్న ముసలావిడను కూడా బయటకు వచ్చి నా పెన్షన్ అని చెప్పి ఇచ్చేళ్ళింది. ఒక ఆవిడైతే గాజులు తీసి చేతులు పెట్టి వెళ్ళిపోయింది. చిన్నపిల్లలు ₹200 ₹300 వాళ్ళు డిబ్బీలో వేసుకున్నవి కూడా బయటకు తీసుకొచ్చి స్కూల్ పిల్లలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు. వాళ్ళు ఏ నమ్మకంతో నాకు ఇచ్చున్నారు వచ్చి వాళ్ళందరూ కూడా. సో అదే నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి, మనం కష్టపడదాం, కావలిస్తే ముందు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇద్దాం, పెద్ద ప్యాకేజ్ అయినా ప్రాబ్లం లేదు, ఇద్దామన్నారు. అందుకే ఆయన అంటే మాకు మనం కూడా. అండ్ మోర్ ఓవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా చక్కటి విరాళాలు ప్రజల కోసం చాలామంది ముందుకు వచ్చారు. అందరూ టీవీ ఆర్టిస్టులు వచ్చారండి, ఫిలిం ఆర్టిస్టులు వచ్చారు, వాళ్ళు కూడా మిగతా చాలామంది వచ్చారు. ఈరోజు బయటకు చెప్తున్నాను కదా, ఈవెన్ ఉద్యోగస్తులు వాళ్ళు ఒక రోజు జీతాన్ని అందరూ కూడా విరాళంగా ఇచ్చారు తెలుసా. ఈరోజు మా ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ వీళ్ళందరూ కూడా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన సందర్భం. ఒక హాస్టల్ వార్డెన్స్ అందరూ కలిపి తీసుకొచ్చి వాళ్ళు విరాళంగా ఇచ్చారు. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎంతో కొంత తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చే సహాయంలో మా పాత్ర కూడా ఉండాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారండి. అది తీసుకొచ్చి ఎంత నమ్మకం లేకపోతే ఆయన చేతిలో తీసుకొచ్చి పెడతారండి. అమరావతి పరిస్థితి ఏంటండి? ఏం లేదు, మేము చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని నేను అనే ఒక వాయిస్ వచ్చిందో ఆ రోజు ఏదో అంటారు కదా, అమరావతి ఊపిరి తీసుకుంది. సో నో ఇష్యూ, అమరావతికి వచ్చింది ఏమి లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. 5 సంవత్సరాలు ఏదో చేద్దామని నరకం చూపించాడు. కానీ అక్కడ ఉన్న మహిళా రైతులు కానీ, అమరావతి ప్రజలు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, ఎక్కడైతే విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తానని చెప్పిన ఆ విశాఖపట్నం ప్రజలు కూడా మాకు అమరావతి రాజధానిగా కావాలి అని మాట్లాడే సందర్భం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు అమరావతి ప్రజలు ఇచ్చిన ట్రీట్ చంద్రబాబు నాయుడు గారికి, దారి పొడుగున పూల మీద తీసుకెళ్లారు, లిటరలీ పూల మీద తీసుకెళ్లారు ఆయన. అంతకుమించి ఇంకేం కావాలి, అందుకే ఆయన అమరావతి ఊపిరి తీసుకుంటుందని. రైట్. ఏపీ నుంచి ఒక ఆవిడ, ఒక బ్రాహ్మణ ఆవిడ, ఆల్మోస్ట్ ఒక 60 ఏళ్ళు ఉన్నాయి ఆవిడకి. ఆవిడ ఫోన్ చేశారు, తరతరాలుగా ఉన్న ఆస్తులు ల్యాండ్లు
ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి చాలా చాలా వరకు వాళ్ళు కబ్జా తీసేసుకున్నారు అంజలి. మాకు ఇక్కడ గవర్నమెంట్లో మాకు ఎవరు తెలీదు, మా ల్యాండ్లు కొంచెం మాకు ఇప్పించగలుగుతావా అని. సో ఆ పాయింట్లో అలాంటి వాళ్ళకి మీరు ఏం భరోసా ఇస్తారు? యాక్చువల్గా ఇలాంటి వాళ్ళు మీ వరకు వచ్చింది ఒకటే కేసు అమ్మా. మా వరకు వచ్చింది కొన్ని, చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళింది కొన్ని వేలు లక్షల కేసులు ఉన్నాయి. ఎందుకంటే వైజాగ్ లాంటి సిటీస్లో ఒక 100 గజాల స్థలం ఉందంటే దాన్ని కాపాడుకోవడానికి ఒక మనిషిని అక్కడ పెట్టుకునే పరిస్థితులు. ఎప్పుడు ల్యాండ్ 22 ఏళ్ళకి వెళ్ళిపోతుందో తెలియదు. అలా చేసిన సందర్భంలో ఇలాగ చాలామంది ఉన్నారనే రెవెన్యూ మినిస్టర్ గారు, మా నాన్నగారు సత్యప్రసాద్ గారుకి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఏమని, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఒక 1 మంత్ డ్రైవ్ పెట్టండి, ఎవరెవరైతే వాళ్ళ భూములు కోల్పోయారో వాళ్ళందరినీ వచ్చి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరికీ ఎస్ ప్లీజ్ మా తప్పకుండా మీరు నాకు ఇవ్వండి, నేను ఇమీడియట్గా మినిస్టర్ గారికి ఇస్తాను. అక్కడ వాళ్ళకి ఏమైనా పోలీస్ పరంగా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను, రెవెన్యూ పరంగా సపోర్ట్ కావాలంటే మంత్రి గారు ఉన్నారు, సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాను డెఫినెట్గా. ఈ కార్యక్రమం ఆల్రెడీ శ్రీకారం చుట్టారు. సో ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి ఆ లోకల్ కలెక్టర్ గారికి వాళ్ళకి ఇన్ఫామ్ చేసుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా న్యాయం జరుగుతుంది. దాని గురించి చెప్తున్నాను కదండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇలాంటి ఆటలు సాగవు. కాబట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ న్యాయం జరుగుద్ది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. భరత్ గారు ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడుతూ ఉన్నారు. విజయవాడ భరత్ గారు మమ్మల్ని ఇలా కొట్టేశారు, కొంతమంది చంపేశారు, కొన్ని కూలగొట్టేశారు అని. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు అది దాస్తే దాగే పరిస్థితి కాదండి. మీకు విషయం చెప్పనా, నేను ఇది బెదిరించి మాట్లాడట్లేదు, లేకపోతే నేనేమి దాన్ని ఏమంటారు హెడ్ స్ట్రాంగ్తో నేను మాట్లాడట్లేదు. నిజంగా మాకు అదే గనక ఉద్దేశం ఉండుంటే 164 సీట్లు ఇచ్చి కేవలం 11 సీట్లతో నిన్ను కూర్చోబెట్టిన తర్వాత కనీసం వైఎస్ఆర్సీపీ నాయకుడిని రోడ్డు మీద తిరగనిస్తామా? మాకు ఆ యాటిట్యూడ్ ఉంటే ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు వాగుతున్నా కూడా యాజ్ పర్ ప్రొసీజర్ మేము చెయ్యాలి అనుకుంటున్నామే తప్పించి మీకు రాత్రులు గోడలు దూకి లైట్లు ఆపేసి తీసుకొచ్చి మొత్తం ఊర్లని తిప్పి తీసుకొచ్చి పెట్టాలని మేము ఏ రోజు అనుకోలేదు. ఏ నాయకుడిని మేము కక్ష సాధింపుగా అరెస్ట్ చేసామో చెప్పమనండి. వీళ్ళకి ఏంటంటే భయం అన్నమాట. ఏదో అంటారు కదా, గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తొడుక్కున్నట్టు వీళ్ళు మేము ఏదైనా కేసు అన్నాం అనుకున్నామో మా మీదే వచ్చారని ఫీలింగ్. అది ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నిజంగా అలా అనుకుంటే కనుక ఎన్నెన్ని మాట్లాడిన పెద్ద మనుషులందరూ ఈరోజు ఎంత ధైర్యంగా తిరుగుతున్నారండి ఆంధ్రప్రదేశ్లో. రైట్. ఈవెన్ సివిల్ సర్వెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామందిని ఇక్కడ వాళ్ళు చేసిన పనులకు ఏదైతే ఉందో వాళ్ళని కూడా క్షమించే పరిస్థితి లేకుండానే లాస్ట్ టైం యాక్షన్ తీసుకున్నారు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, నేను సివిల్ సర్వీసెస్ వాళ్ళకి అవనియండి, జనరల్గా ఉన్న ఉద్యోగస్తులకైనా మీకు రాజకీయాలు ఎందుకబ్బా, మేము 5 సంవత్సరాలు ఉండేవాళ్ళని, మీరు 30 సంవత్సరాలు ఉండేవాళ్ళు. మీరు మా మాట పట్టుకొని మీకు నచ్చినట్టు ఏదో సభాష్ అంటాడు, అవతలోడు కూర్చోబెడతాడు, పక్కన కూర్చోబెడతాడు, కాఫీ ఇస్తాడు, లేకపోతే సభాష్ అంటాడు అని ఆలోచించుకొని మీరు చెయ్యరాని పనులు చేస్తే ఏమవుతుంది? ఈరోజు హెడ్ మాస్టర్ అమ్మాయిగా టీచర్గా కరెక్ట్ చెప్పారు. అంతే కదా. అవును అవును, నేను అదే అంట, ఏ అధికారులందరికీ ఒకటే మాట, మీకు ఎందుకు రాజకీయాలు? మళ్ళీ చెప్తున్నా, నువ్వు నిజంగా రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నావా, ఆ డ్రెస్ వదిలేసి కదర్ చొక్క వేసుకో. అవును, ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళు చాలా మంది రాజకీయాల్లోకి వస్తున్నారు కదా డ్రెస్ వదిలేసి. అదే డ్రెస్ వదిలేసి రండి, వచ్చి కూర్చోండి, కదర్ చొక్క వేసుకుంటే ఫేస్ టు ఫేస్ తేల్చేసుకోవచ్చు. 100 రోజుల్లో హోమ్ మినిస్టర్ గారు వారి మార్క్ ఏమన్నా చూపించుకునే అవకాశం దొరికిందా? 100 డేస్లో నా మార్క్ అంటే డెఫినెట్గా చూపించాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా హోమ్ డిపార్ట్మెంట్ మీద, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ 2 ఇష్యూస్ మీద కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ చాలామంది ఇప్పుడు ఇందాక మీతో మాట్లాడినట్టుగా జనాల ఎక్స్పెక్టేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో దానికి తగ్గట్టుగా నేను వర్క్ చేయాలి. కాబట్టి అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కష్టాలు, ఆ వాటి గురించి కూడా ఆలోచించాలి. బోత్ ఈ రెండింటి మీద కూడా మ్యాక్సిమం అందరితోని కూడా ఎస్పీస్ అందరితోని కూడా రివ్యూస్ పెట్టుకున్నాం. డీజీపీ ఆఫీస్లో కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, ప్రెజెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని అందరితోని కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ ముందు అసలు నా కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళని ఒక సేఫ్ జోన్లో, కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్ళతో పని చేయించుకోవడం అన్నది ఒక వే. అంతే తప్పించి వాళ్ళకే జీతాలు లేక, వాళ్ళకే టీఏడిఏలు లేక, మనం వాళ్ళకి కనీసం ఫెసిలిటీస్ ఇవ్వకుండా వాళ్ళని పని చేయండి అంటే వాళ్ళు కూడా చేయలేరు. లాస్ట్ 5 years నాకు ఈ 3 నెలల అనుభవంలో పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి పడేశారు. ఒక లా అండ్ ఆర్డర్ని మనం కంట్రోల్ చేయాలని కానీ, ఒక ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని కానీ, లేకపోతే ఈ గాంజాని కొంచెం కంట్రోల్ చేయాలని కానీ, డ్రగ్స్ని కంట్రోల్ చేయాలని కానీ వీటి మీద పరిస్థితి లేదు.
సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళా తిరిగి అరే నాయన నువ్వు పోలీసు, నువ్వు వేసుకున్నది కాకి చొక్కా, నీ డ్యూటీస్ ఇవి, మీరు ఇక పరిగెట్టాలి అనే పరిస్థితికి మేము మళ్ళీ గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దట్ అది అక్కడి నుంచి మేము మొదలుపెట్టామండి. పోలీస్ వెల్ఫేర్ గురించి ఆలోచించుకొని గాంజా కొంచెం కంట్రోల్ చేయాలని దాని మీద కూడా కొంచెం గట్టిగానే పెట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఆటోమేటిక్గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గైడెన్స్, మొన్న విపత్తులు ఏదైతే వచ్చినాయో, మనకి ఫ్లడ్స్ ఏవైతే వచ్చినాయో, ఆ ఫ్లడ్స్లోని ఆయన చేసిన పని, ఇవన్నీ కూడా నాకు ఒక లెర్నింగ్ పొజిషన్ అనమాట ఇప్పుడు. గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఎటువంటివి రాకూడదు, ఏ విపత్తులు రాకూడదు, ఏ విపత్తు వచ్చినా ఎలాగ మేము పని చేయాలి అన్నదైతే మాకు ఒక రెడీ మెంటల్, మేము మెంటల్గా రెడీ అయిపోయాం. ఎస్ ఇలా చేయాలి అని చెప్పి రెడీ అయిపోయాం. రైట్. కానీ లాస్ట్ టైం శ్రీభరత్ గారు వైజాగ్లో మాట్లాడినప్పుడు ఇక్కడ డ్రగ్స్ స్మగ్లింగ్, గాంజా అనేది చాలా ఎక్కువైపోయింది అంజలి అని అన్నారు. ఇప్పుడు దాని మీద ఏమైనా మీకు కొద్ది గొప్ప కంట్రోల్ చేయగలిగే అవకాశం దొరికిందండి? లేదమ్మా, చెయ్యాలి. ఎందుకంటే లాస్ట్ 5 years ఏమైందంటే సెబ్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి కంప్లీట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఇంతకుముందు గాంజాని మొత్తం అంతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసుకునేది. పోలీసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెండు చూసుకునేవి. కనీసం గాంజా తోటలు తగలబెట్టడం అనో, గాంజా చేసిన వాళ్ళు కేసులు పెట్టడం అని ఇవన్నీ కూడా జరిగేవి. సెబ్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత 2 years కంప్లీట్గా గాంజా మీద వాళ్ళు వెళ్ళలే. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కొంతమందిని వీళ్ళు సెబ్ అని చెప్పి తీసుకొని వీళ్ళు దేనికి చేశారంటే లిక్కర్ శాండ్కి కాపలా పెట్టారు. లిటరల్లీ చెప్తున్నాను నేను ఈరోజు. అంటే లిక్కర్ బయట నుంచి ఏ లిక్కరు రాకుండా లోకల్ లిక్కరే తాగాలి అని ప్రోత్సహించడానికి, బయట లిక్కర్ రాకుండా చేయడానికి సెబ్ను ఉపయోగించుకున్నారు. ఇసుక వీళ్ళు మాఫియా చేయడానికి సెబ్ను ఉపయోగించుకున్నారు. సో అలా అందువల్ల మొన్న రీసెంట్గా సెబ్ను కూడా మేము క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి గాంజా మీద, డ్రగ్స్